ఎన్నికల ముందు కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అభ్యర్థుల వేటలో ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు బలమైన క్యాండిడేట్లే దొరుకుతున్నారు. లోక్సభ ఎన్నికల పోటీనే కొంచెం ఇబ్బందిగా మారింది. తమకు లోక్సభ అభ్యర్థుల కొరత ఉందని టీడీపీ నేతలు బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. జనసేన పరిస్థితి కూడా అలాగే ఉంది. దాంతో అభ్యర్థుల ఎంపిక కష్టతరమవుతున్న నేపథ్యంలో అరువు తెచ్చుకున్న నేతలను పోటీలోకి దించాలని టీడీపీ భావిస్తోంది. ఈ దిశగా త్వరలోనే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. గుంటూరు పార్లమెంటుకు ఈసారి రసవత్ర పోరు ఖాయమని అనిపిస్తోంది. అక్కడి సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వ్యాపార విస్తరణపై ఎక్కువ ఏకాగ్రత చూపాలనుకున్నారు. టీడీపీ గెలిచిన తర్వాత అవకాశం వస్తే పార్టీ అధినేత చంద్రబాబుతో మాట్లాడుకుని రాజ్యసభ సీటు తీసుకోవాలనుకుంటున్నారు. అది గల్లా జయదేవ్ ప్లాన్ బి మాత్రమే. ప్రస్తుతానికి ఆయనకు ఎలాంటి రాజకీయ ఆకాంక్షలు లేవు. దాంతో గుంటూరు స్థానంలో లగడపాటికి ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. త్వరలో లగడపాటిని టీడీపీలో చేర్చుకోవడం ఖాయమైపోయింది. నిజానికి లగడపాటి విజయవాడ స్థానాన్ని కోరుకున్నారు. గతంలో 2 సార్లు ఆయన విజయవాడకు ప్రాతినిధ్యం వహించారు. విజయవాడ నామినేషన్ దక్కని పక్షంలో ఏలూరు ఇస్తే బాగుంటుందని ఎదురుచూస్తున్నారు. అక్కడే ఒక ట్విస్ట్ ఉంది. విజయవాడను వదులుకునేందుకు కేశినేని నాని సిద్ధంగా లేరు. రాజకీయాలపై నానికి ఆసక్తి తగ్గినా టీడీపీలోని విజయవాడ నేతలపై కసితో అక్కడే పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన కాదనుకుంటే సోదరుడు కేశినేని చిన్ని రెడీగా ఉన్నారు. అంటే ఆ కుటుంబం దాటి విజయవాడ టికెట్ మరొకరికి వెళ్లడం కుదరదని తేలిపోయింది. దాంతో లగడపాటిని గుంటూరులో దించాలని టీడీపీ భావిస్తోంది. గుంటూరులో సైతం లగడపాటికి చెందిన కమ్మ సామాజిక వర్గం డామినేషన్ ఉండడంతో ఆ నియోజకవర్గం సేఫ్ సీట్ కావడంతో అక్కడే పోటీ చేయించాలని భావిస్తున్నారు. సరిగ్గా అప్పుడే వైసీపీ నుంచి కూడా గట్టి పోటీ ఖాయమనిపిస్తోంది. మాజీ క్రికెటర్ అంబటి రాయుడును గుంటూరు నుంచి పోటీ చేయించేందుకు సీఎం జగన్ స్కెచ్ వేస్తున్నారు. అంబటి 2-3 సార్లు జగన్తో భేటీ అయిన సందర్భంగా ఈ చర్చ రాగా అందుకు మాజీ క్రికెటర్ సుముఖత వ్యక్తం చేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు కుటుంబానికి గుంటూరులో మంచి పట్టు ఉంది. పైగా క్రికెట్ ఫీల్డ్లో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా అంబటి రాయుడుకు మద్దతు పలుకుతున్నట్లుగా చెబుతున్నారు. గుంటూరులో రాయుడు పోటీ చేస్తే టఫ్ ఫైట్ ఇవ్వడమే కాదు, గెలిచేందుకు కూడా అవకాశాలు ఉంటాయని వైసీపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో 22 చోట్ల పార్టీ గెలిచినా గుంటూరు, విజయవాడ చేజారిపోయాయన్న అసంతృప్తి వైసీపీ వర్గాల్లో ఉంది. ఈసారి అలా జరగకుండా టీడీపీ గుండెకాయను కొట్టాలని వైసీపీ నిర్ణయించుకుంది. గుంటూరులో గెలిస్తే మాజీ సీఎం చంద్రబాబు సామాజిక వర్గంపై కూడా గెలిచినట్లవుతుందన్నది వైసీపీ లెక్క. అందుకే ఈసారి గుంటూరు పార్లమెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.